హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో అయితే ఎస్టర్డే డేట్ అంటే మనం రిజిస్టర్ అయినప్పుడు ఎవరైతే యూజర్ రిజిస్టర్ అవుతాడో తనకి ఎస్టర్డే డేట్ని మనం డేటాబేస్లో ఫిట్ చేసాం. అదే ఈ వీడియోలో ఏంటంటే మనం ఆ డేట్ని యూజ్ చేసుకొని డైలీ చెక్ని ఎలా కంప్లీట్ చేయాలని చూద్దాం గైస్. మన ఎయిమ్ మాత్రం అది ఈ వీడియోలో. అండ్ ఇది రిజిస్టర్ యాక్టివిటీ. మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి ప్రీవియస్ వీడియో. అండ్ ఇప్పుడు మనం మెయిన్ యాక్టివిటీకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనకి డైలీ చెక్ ఇన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొన్ని కాయిన్స్ అనేవి రావాలి. మనం డైలీ క్లిక్ చేసినప్పుడు కొన్ని కాయిన్స్ అనేవి మనకి రావాలి. అది ఎలా రావాలన్నది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి గైస్. ఫస్ట్ మీరు ఒక మెథడ్ అనేది తీసుకోండి. నేనేం చేస్తానంటే నేను ఒక మెథడ్ అనేది తీసుకుంటాను. డైలీ చెక్ అని ఒక మెథడ్ అనేది తీసుకున్నాను. మీరు కూడా ఒక మెథడ్ని తీసుకోండి. అండ్ దానికి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ స్వీట్ అలర్ట్ డైలాగ్ని అయితే యూజ్ చేసుకోవాలి గైస్. మేము ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒక డిపెండెన్సీని యాడ్ చేయమని. అది ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, స్వీట్ లైబ్రరీ అని, స్వీట్ అలర్ట్ లైబ్రరీ అని. దీన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకి కొంచెం డిజైనింగ్ పరంగా బాగుంటుంది కాబట్టి నేను దాన్ని యాడ్ చేయమన్నాను. అండ్ మీరు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం అయితే ఫంక్షన్స్ అనేవి రాస్తుంటాం గైస్. అండ్ ఇక్కడ మనకు మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా మీరు మెథడ్లో ఒక ఆబ్జెక్ట్ని కానీ కాంపోనెంట్ కానీ తీసుకున్నప్పుడు ఫైనల్ యాడ్ చేయాలి గైస్, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ స్వీట్ అలర్ట్ డైలాగ్ అండ్ న్యూ స్వీట్ అలర్ట్ డైలాగ్. దీని ఇనిషియలైజేషన్ స్వీట్ అలర్ట్ డైలాగ్ ఎక్కడంటే యాక్టివిటీ ఇక్కడ. అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ ప్రోగ్రెస్ టైప్ గైస్. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ ప్రోగ్రెస్ టైప్ చూపిస్తుంది. అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ సెట్ టైటిల్ టెక్స్ట్ అనగా ఇక్కడ ప్లీజ్ వెయిట్. ఫస్ట్ క్లిక్ చేసిన వెంటనే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ దీనికి సెట్ క్యాన్సిలబుల్ అని వస్తుంది గైస్, గుర్తుపెట్టుకోండి. సెట్ క్యాన్సిలబుల్ ఫాల్స్ అని పెట్టండి. ఎందుకంటే మీరు ఒకసారి అది రన్ అవుతున్నప్పుడు మీరు బయట క్లిక్ చేసినప్పుడు అది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ డాట్ షో. అండ్ ఇది మన స్వీట్ అలర్ట్ డైలాగ్. ఇది మనం క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇది చూపిస్తుంది ప్లీజ్ వెయిట్ అని. అండ్ ఇప్పుడు ఒక డేట్ని మనకు కావాలి. ఫస్ట్ కరెంట్ డేట్ అంటే ఈరోజు డేట్. మనం రిజిస్టర్ అయినప్పుడు అయితే ఎస్టర్డే డేట్ తీసుకున్నాం. బట్ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ అయితే ఈరోజు డేట్. ఇక్కడ ఫైనల్. నేను చెప్పిన కదా, ఎప్పుడైనా సరే ఏదైనా మెథడ్ అయినా కాంపోనెంట్ని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా తీసుకుంటాం. డేట్ అండ్ కరెంట్ డేట్. ఓకే గైస్. అండ్ ఇక్కడ క్యాలెండర్, గెట్ ఇన్స్టెన్స్ అండ్ గెట్ టైం. ఫస్ట్ అయితే కరెంట్ టైం తీసుకున్నాం. అండ్ ప్రతిదానికి ఒక ఫార్మేట్ అయితే ఉంటుంది, దాన్ని ఇక్కడ తీసుకోండి. ఇది కూడా ఫైనల్ సింపుల్ డేట్ ఫార్మేట్. అండ్ ఇది డేట్ ఫార్మేట్, న్యూ సింపుల్ డేట్ ఫార్మేట్. అండ్ ఇక్కడ డేట్ ఫార్మేట్ తీసుకోండి. ఫస్ట్ డేట్ ఎప్పుడైనా స్మాల్లో ఉంటుంది. అండ్ మంత్, ఇయర్. ఇది బేసిక్ డేట్ ఫార్మేట్. అండ్ మనకి డేట్ ఎక్కడైనా సరే ఇంగ్లీష్లో అంటే లోకల్ ఇంగ్లీష్ కాబట్టి అది ఇక్కడ తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ గైస్, ఇక్కడ ఫైర్ బేస్ డేటాబేస్ గురించి అయితే మనం తీసుకుంటాం. మనం ఏదైతే డేటాబేస్లో ఫిట్ చేసామో ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. ఇక్కడ రిజిస్టర్ యాక్టివిటీ రండి. అండ్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, మామూలుగా అయితే మనం ఇది తీసుకుంటాం. ఈ చైల్డ్ దగ్గర నుంచి ఈ డేటాబేస్ మొత్తం తీసుకుంటాం. దీన్ని రిట్రీవ్ చేసినట్టు అని అర్థం. అంటే రిట్రీవ్ చేసుకొని దాన్ని స్ట్రింగ్గా మార్చుకుంటాం. అదే ఇక్కడికి కాన్సెప్ట్. ఫస్ట్ ఇక్కడ డేటాబేస్ అయితే తీసుకోండి మీరు. ఫైనల్ డేటాబేస్ రిఫరెన్స్, అగైన్ రిఫరెన్స్. అండ్ ఇక్కడ డేటాబేస్ రిఫరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పైన మనం రెఫరెన్స్ని తీసేసుకున్నాం. మళ్ళీ 2 సార్లు తీసుకుంటే ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, అర్థం కాదు అప్పుడు మనకి. అందుకని ఇక్కడ డేటాబేస్ రెఫరెన్స్ తీసుకోండి. ఫైర్ బేస్ డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ అండ్ గెట్ రిఫరెన్స్. ఓకే గైస్, ఇప్పుడు ఏంటంటే డేటాబేస్ రెఫరెన్స్ డాట్ చైల్డ్. ఇక్కడ చైల్డ్ ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే ఉందో చైల్డ్ ఇది, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే మీకు యాప్ క్రాష్ అయిపోయి ఎర్రర్ వస్తుంది. దీన్ని కాపీ చేయండి, అలాగే పేస్ట్ చేయండి. అండ్ అగైన్ చైల్డ్ యూజర్ గెట్ యూఐడి, మళ్ళీ చైల్డ్
యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, ఇక్కడ యాడ్ లిజనర్ ఫర్ సింగిల్ వాల్యూ అని ఉంది కదా, ఇప్పుడు ఇది తీసుకోండి. ఎందుకంటే మనం సింగిల్ వాల్యూ అంటే క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఫంక్షన్ జరగాలి కాబట్టి సింగిల్ వాల్యూ అని ఉంటుంది ఇక్కడ. న్యూ వాల్యూ ఈవెంట్ లిజనర్ అండ్ ఇది తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి 2 వస్తాయి, ఆన్ డేటా చేంజ్, ఆన్ క్యాన్సిల్. మనం ఇక్కడ ఆన్ డేటా చేంజ్ గురించి అయితే మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇఫ్ స్నాప్షాట్ ఎగ్జిస్ట్, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు చైల్డ్ డైలీ చెక్ తీసుకున్నారు కదా, ఈ డైలీ చెక్ అండ్ అలాగే డేట్ గనక మన డేటాబేస్లో ఉంటే, ఇక్కడ ఎగ్జిస్ట్ అంటే అది అర్థం, ఒకళ్ళు ఉంటే, లేకపోతే ఎర్రర్ పెట్టుకుంటాం. ఒకళ్ళు ఉంటే దానికి కావాల్సిన ఫంక్షన్ ఏంటనేది ఇక్కడ రాసుకుంటాం. ఓకే గైస్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం. అండ్ స్ట్రింగ్ ఏంటంటే డేట్ స్ట్రింగ్ అండ్ ఇక్కడ స్నాప్షాట్ డాట్ చైల్డ్ ఫస్ట్ డేట్ని అయితే తీసుకుందాం. గెట్ వాల్యూ ఎక్కడంటే స్ట్రింగ్ డాట్ క్లాస్. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ మనం తీసుకుందాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఒక మెథడ్ అయితే యూజ్ చేద్దాం. ఏంటంటే ట్రై క్యాచ్ మెథడ్ అని ఇక్కడ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ట్రై క్యాచ్ ఒక మెథడ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ట్రై తీసుకోండి, ట్రై. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక డేట్ని తీసుకోండి, ఫస్ట్ ఒక డేట్ని అయితే తీసుకోండి. అండ్ డేట్, దీన్ని డీబీ డేట్. ఇప్పుడు ఏదైతే మీరు డేట్ ఫార్మేట్లో తీసుకున్నారో డేట్ ఫార్మేట్ పాస్ చేయండి. ఏ డేట్ని, ఈ డీబీ ఉందిగా, దీన్ని కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. మనం ఆ డేట్ని అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే Alt+Enter చేస్తే యాడ్ క్యాచ్ క్లాజ్ ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తే మీకు క్యాచ్ క్లాజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మీకు నల్ అని ఉంటుంది కదా, ఎసెట్, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే డేట్ స్ట్రింగ్ అనేది నాట్ నల్గా క్లారిటీ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే గైస్ ఇక్కడ మనం సేమ్ ప్రాసెస్ ఇదే చేస్తాం. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ ఒక స్ట్రింగ్ తీసుకోండి, దీనికి ఎక్స్ డేట్ అండ్ డేట్ ఫార్మేట్. ఇప్పుడు కరెంట్ స్ట్రింగ్ని డేట్ ఫార్మేట్ అండ్ ఫార్మేట్, ఇక్కడ ఫార్మేట్ చేస్తాం. ఇది కరెంట్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఫార్మేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫార్మేట్ చేసుకున్న తర్వాత అండ్ సేమ్ ఇక్కడ డేట్, మళ్ళీ డేట్ తీసుకోండి, డేట్, దీనికి ఒక నేమ్ ఇచ్చేసుకో. దీనికి నేమ్ కోసం ఏం అవసరం లేదు, ఇక్కడ మామూలుగా డేట్ అని నేమ్ ఇచ్చేసాం కదా. అండ్ డేట్ ఫార్మేట్ డాట్ దాన్ని పాస్ చేయండి, సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ డేట్ కూడా పాస్ అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు ఒక ఇఫ్ కండిషన్ రాసుకోండి. ఇందులో ఇఫ్ డీబీ డేట్ ఆఫ్టర్ అని ఒక మెథడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్ అంటే గైస్ ఇక్కడ ఒక మిస్టేక్ వచ్చింది, ఇక్కడ డీబీ డేట్ కాదు, ఇక్కడ డేట్, కరెంట్ డేట్ కాబట్టి కరెంట్ డేట్ ఆఫ్టర్ డీబీ డేట్ అంటే దీని అర్థం ఏంటంటే ఈరోజు డేట్ కనుక వస్తే ఇక్కడ డీబీ డేట్ అండ్ సేమ్ ఇక్కడ ఎన్ పెట్టండి అండ్ డేట్ కంపేర్ టు డీబీ డేట్ కంపేర్ చేసినప్పుడు నాట్ నల్ అవ్వాలి. నాట్ నల్ అయినట్లయితే, నాట్ నల్లే కాదు, 0, దాని వాల్యూ 0 అయితే అండ్ ఇక్కడ ఫంక్షన్ ఇది మనకి రివార్డ్ వాల్యూ అంటే రివార్డ్ అవైలబుల్ అంటే రివార్డ్ అవైలబుల్ అంటే మీకు ఒక యూజరు ఈరోజు రిజిస్టర్ అయ్యాడు అనుకోండి, తనకి ఎస్టర్డే డేట్ కనబడుతుంది. ఆ ఎస్టర్డే డేట్ మీద క్లిక్ చేసినప్పుడు అంటే డైలీ చెక్ మీద క్లిక్ చేసినప్పుడు తనకి ఆ ఎస్టర్డే డేట్ వెళ్ళిపోయి కొత్త డేట్ వస్తుంది. దాని కాన్సెప్ట్ ఇక్కడ ఇది. అండ్ ఇక్కడ రివార్డ్ అవైలబుల్ కాబట్టి మనం ఇక్కడ ఫంక్షన్ అనేది రాసుకుంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే డేటాబేస్ రిఫరెన్స్, తనకి కాయిన్స్ యాడ్ అవ్వాలి కదా, క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఒక 100 కాయిన్స్ 200 కాయిన్స్ యాడ్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ రాసుకుంటాం. చైల్డ్ యూజర్స్, అగైన్ చైల్డ్ యూజర్ గెట్ యూఐడి, ఇక్కడ యాడ్ లిజనర్ ఫర్ సింగిల్ వాల్యూ ఈవెంట్ లిజనర్, న్యూ వాల్యూ ఈవెంట్ లిజనర్. అండ్ సేమ్ ఇక్కడ కూడా డేటా స్నాప్షాట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం యూజర్కి కాయిన్స్ అనేవి ఎలా ఫిట్ చేయాలనేది చూద్దాం. అండ్ ఫస్ట్ ఏంటంటే మనం డేటాబేస్ నుంచి కాయిన్స్ని తీసుకుందాం. అండ్ ఒక స్ట్రింగ్ని తీసుకోండి. స్ట్రింగ్ అంటే కాయిన్స్లో స్నాప్షాట్ డాట్ చైల్డ్
కాయిన్స్. గుర్తుపెట్టుకోండి, మీరు రిజిస్టర్ యాక్టివిటీకి ఒకసారి రండి. రిజిస్టర్ యాక్టివిటీకి వచ్చినప్పుడు ఇక్కడ కాయిన్స్ అని ఏదైతే తీసుకున్నారో దాన్ని చైల్డ్గా అక్కడ తీసుకోండి. ఎందుకంటే ఒక చిన్న వర్డ్ మిస్ అయినా యాప్ క్రాష్ అవుతుంది. గెట్ వాల్యూ టు స్ట్రింగ్. ఇప్పుడైతే మనకి కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి. కాయిన్స్ వచ్చినాయి కదా, వాటిని మనం స్ట్రింగ్లో తీసుకున్నాం కాబట్టి మనం చేంజ్ చేసినప్పుడు ఇంటీజర్స్లోకి మార్చుకోవాలి. అది ఎలాగని ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ ఇంటీజర్స్లో మార్చడానికి ఎప్పుడైనా సరే ఇంట్ ఇక్కడ కాయిన్స్ అండ్ ఇక్కడ ఇంటీజర్ పార్సెంట్ ఉంది కదా, ఇక్కడ సి ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంట్ తీసుకోండి. ఈసారి కాయిన్స్ కాబట్టి అప్డేట్ కాయిన్స్ అంటే కాయిన్స్ అప్డేట్ అవుతున్నాయి కదా, క్లిక్ చేసినప్పుడు కొన్ని 100 కాయిన్స్ రావాలి. అండ్ ఇక్కడ కాయిన్స్ ప్లస్ మీకు ఎన్ని కాయిన్స్ ఇవ్వాలనుకుంటున్నారో యూజర్కి ఇక్కడ అన్ని కాయిన్స్ ఇచ్చేయండి, సరిపోతుంది. అండ్ అప్పుడైతే మనకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని డేటాబేస్లో పెట్టాలి. హ్యాష్ మ్యాప్ సేమ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మ్యాప్ న్యూ హ్యాష్ మ్యాప్ ఇక్కడ మ్యాప్ డట్ పుట్ సేమ్. గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం డిఫరెన్స్ చేయకండి. కాయిన్స్ అని ఉంది కదా, దీన్ని కాయిన్స్ అని పెట్టండి. అండ్ ఇక్కడ అప్డేట్ కాయిన్స్ అని ఉంటుంది, దీన్ని పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇదైతే అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని డేటాబేస్లో అప్డేట్ చేద్దాం. డేటాబేస్ రెఫరెన్స్ డాట్ చైల్డ్ అంటే ఏంటి, యూజర్స్ డాట్ చైల్డ్ యూజర్ గెట్ యూఐడి అండ్ అగైన్. అండ్ ఏంటంటే ఇక్కడ అప్డేట్ చిల్డ్రన్, మనం అప్డేట్ చేసేద్దాం, సరిపోయింది గైస్. ఇదైతే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం కాయిన్స్ని పెట్టాం, అలాగే డేట్ని కూడా పెట్టాలి. అండ్ ఎవ్రీ టైం డేట్ని అలా ఫెచ్ చేస్తూ ఉండలేం మనం, కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనం డేట్ ఒక కొత్త డేట్ అనేది ఇక్కడ ఫెచ్ చేయలే పెడతాం. దీనికోసం మీరు డేట్ ఇక్కడ న్యూ డేట్ తీసుకోండి, క్యాలెండర్ గెట్ ఇన్స్టెన్స్ అండ్ గెట్ టైం. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం డేట్ ఫార్మాట్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ డేట్ ఫార్మాట్లో దీన్ని ఫిట్ చేయాలి. అంటే ఇక్కడ మీరు స్ట్రింగ్ తీసుకోండి, స్ట్రింగ్ న్యూ డేట్ స్ట్రింగ్. ఇక్కడ ఏదైతే డేట్ ఫార్మాట్ ఉందో డేట్ ఫార్మాట్ దీంట్లోంచి ఫార్మాట్ చేసండి దీన్ని న్యూ డేట్ని. ఓకే, న్యూ డేట్ ఇది ఫార్మాట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇక్కడ మీరు ఏదైతే తీసుకున్నారో దాన్నే తీసుకోండి, కంట్రోల్ సి ఇక్కడ కంట్రోల్ వి. అండ్ ఇక్కడ డేట్ మ్యాప్ 1 అని తీసుకోండి, ఇక్కడ న్యూ డేట్ స్ట్రింగ్. ఓకే గైస్, ఇక్కడ ఏంటంటే న్యూ డేట్ తీసుకున్నాం, ఇక్కడ మ్యాప్ కాదు మ్యాప్ 1 అని తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడ మ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మ్యాప్ 1. అండ్ ఇప్పుడు దీన్ని డేటాబేస్లో పెట్టాలి. డేటాబేస్ రిఫరెన్స్ డాట్ చైల్డ్ ఇక్కడ డైలీ చెక్ డాట్ చైల్డ్ యూజర్ గెట్ యూఐడి అండ్ సెట్ వాల్యూ. ఇక్కడ వాల్యూని మాత్రం సెట్ చేస్తాం మ్యాప్ 1. అండ్ ఇది యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్ న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్ అంటే ఇది మన టాస్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మనం పైన ఒకసారి వెళ్తే ఒకసారి చూద్దాం గైస్, మనం పైన ఒక మిస్టేక్ అయితే చేసాం. అండ్ ఆల్రెడీ ఇక్కడ మనం డేట్ తీసుకున్నాం, ఇది స్ట్రింగ్, ఇంక ఇది అవసరం లేదు, దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేసుకోండి. ఇదే మనం ఒక మిస్టేక్ చేసాం. అండ్ ఇప్పుడు ఇది కిందకి రండి. ఓకే, ఇక్కడైతే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సేమ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ అని ఒకటి ఉంటుంది గైస్, అది మళ్ళీ తీసుకుందాం. ఓకే గైస్, ఇక్కడ స్వీట్ అలర్ట్ డైలాగ్ చేంజ్ అలర్ట్ టైప్ అని ఉంటుంది. అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ సక్సెస్ టైప్ అంటే సక్సెస్ అయిపోయిందని అర్థం. స్వీట్ అలర్ట్ డైలాగ్ సెట్ టైటిల్ టెక్స్ట్ సక్సెస్ అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ సెట్ కాంటెక్స్ట్ కంటెంట్ టెక్స్ట్. కంటెంట్ టెక్స్ట్ ఏంటంటే కాయిన్స్ యాడెడ్ ఇన్ యువర్ వాలెట్, ఇది కంటెంట్. అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ ఇక్కడ ఏంటంటే ఒక బటన్స్ అయితే ఉంటాం, సెట్ కన్ఫర్మ్ బటన్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి గైస్. అండ్ ఇక్కడ బటన్స్ అయితే మీకు ఉంటాయి, సెట్ కన్ఫర్మ్ బటన్స్
ఇక్కడ బటన్ నేమ్ అంటే బటన్ మీరు ఇచ్చే టెక్స్ట్, ఇది నేమ్ కాదు టెక్స్ట్, ఇది డిస్మిస్ న్యూ స్వీట్ అలర్ట్ డైలాగ్. ఇక్కడ స్వీట్ అలర్ట్ డైలాగ్ డిస్మిస్ విత్ యానిమేషన్ అండ్ దీన్ని క్లోజ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ స్వీట్ అలర్ట్ డైలాగ్ షో చేయండి అండ్ దీన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఇంకా మీరు మళ్ళీ కిందకు వస్తే అండ్ ఇక్కడ ఎల్జ్ స్టేట్మెంట్ అయితే ఉంటుంది మీకు, ఎల్జ్. అండ్ ఇక్కడ కూడా స్వీట్ అలర్ట్ డైలాగ్ చేంజ్ అలర్ట్ టైప్, స్వీట్ అలర్ట్ డైలాగ్ డాట్ ఇక్కడ ఎర్రర్ టైప్ అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ సెట్ టైటిల్ టెక్స్ట్. ఇక్కడ ఏంటంటే ఫెయిల్డ్, తీసుకున్నారు కదా ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోవడానికి అవ్వకూడదు, అందుకని మనం ఇక్కడ ఫెయిల్డ్ అని రాసాం. స్వీట్ అలర్ట్ డైలాగ్ డాట్ సెట్ కంటెంట్ టెక్స్ట్ ఏంటంటే యూ హ్యావ్ ఆల్రెడీ రివార్డెడ్ అంటే ఆల్రెడీ రివార్డ్ తీసేసుకున్నాడు. కమ్ బ్యాక్ టుమారో అండ్ సరిపోయింది. ఇక్కడ స్వీట్ అలర్ట్ డైలాగ్ డాట్ సెట్ కన్ఫర్మ్ బటన్, ప్రతిదానికి కన్ఫర్మ్ బటన్ అయితే ఉంటుంది గైస్, గుర్తుపెట్టుకోండి. దానికి డిస్మిస్ అని పేరు పెట్టుకుంటే డిస్మిస్ చేసుకోవచ్చు. న్యూ ఇక్కడ ఏంటిది న్యూ స్వీట్ అలర్ట్ డైలాగ్ డిస్మిస్ విత్ యానిమేషన్. ఓకే, దీన్ని క్లోజ్ చేసేయండి గైస్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒకసారి క్లోజ్ చేయండి. ఇక్కడ జస్ట్ మీరు నల్ అని రాసుకుంటే సరిపోతుంది గైస్, అంటే దానికోసం మనం కష్టపడక్కర్లేదు. అండ్ సేమ్ ఇలాగే స్వీట్ అలర్ట్ డైలాగ్ మామూలుగా అయితే దానికి అక్కడ న్యూ అని పెట్టి రాసుకుంటాం, ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ రాసుకోవచ్చు. అండ్ షో అండ్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ట్రై క్యాస్ట్ మెథడ్ కాబట్టి స్వీట్ అలర్ట్ డైలాగ్ డాట్ డిస్మిస్ విత్ యానిమేషన్, ఇది సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఎల్జ్ స్టేట్మెంట్ ఉంటుంది, సేమ్ ఇక్కడ అవే రాయాలి గైస్. స్వీట్ అలర్ట్ డైలాగ్ డాట్ చేంజ్ అలర్ట్ టైప్, స్వీట్ అలర్ట్ డైలాగ్ డాట్. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్, ఇక్కడ ఏంటంటే ఒకవేళ మన సిస్టమ్ బిజీ కనుక వస్తే అంటే ఇక్కడ వార్నింగ్ టైప్, సెట్ టైటిల్, మీరు ఇక్కడ ఏదైనా టైటిల్ పెట్టుకోండి. సెట్ టైటిల్ టెక్స్ట్ బిజీ అని పెట్టండి. అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ సెట్ కంటెంట్ టెక్స్ట్ కూడా సిస్టమ్ బిజీ. సిస్టమ్ బిజీ అని పెట్టండి. అండ్ స్వీట్ అలర్ట్ డైలాగ్ సెట్ కన్ఫర్మ్ బటన్, సేమ్ చెప్పా కదా డిస్మిస్. ఇక్కడ యూజర్ ఎంటర్ చేస్తారు కాబట్టి న్యూ స్వీట్ అలర్ట్ డైలాగ్ డిస్మిస్ విత్ యానిమేషన్, అంటే స్వీట్ అలర్ట్ డైలాగ్ డిస్మిస్ విత్ యానిమేషన్. ఓకే గైస్, మనకైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ మనకి ఇంకేమున్నాయంటే ఇక్కడ స్వీట్ అలర్ట్ డైలాగ్ ఇక్కడ షో చేస్తాం. షో అండ్ ఇక్కడ ఒక టోస్ట్ మెసేజ్ అయితే ఇచ్చేసుకోండి మీ డేటాబేస్కి సంబంధించి. ఒకవేళ ఏమైనా ఎర్రర్ వస్తే మనకు తెలుస్తుంది. టోస్ట్ గైస్, ఈ వీడియో లెంగ్తీగానే ఉంటుంది, బట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఇంకా ఎంత పెద్ద డైలీ చెక్-ఇన్కి సంబంధించిన టోస్ట్ గెట్ మెసేజ్. ఓకే, అండ్ అలాగే స్వీట్ అలర్ట్ డైలాగ్ డిస్మిస్ చేసేస్తాం. ఓకే గైస్, ఒకసారి రన్ చేసి చూద్దాం. గైస్, రన్ చేసే ముందు ఏంటంటే ఒకసారి మీరు ఈ డైలీ చెక్-ఇన్ మెథడ్ అయితే తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ డైలీ చెక్-ఇన్ మెథడ్ని మీరైతే ఎప్పుడు మీరు దీన్ని రన్ చేయాలనుకుంటున్నారంటే డైలీ చెక్-ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఇక్కడ మీరు యాడ్ చేయాలి. డైలీ చెక్-ఇన్ సెట్ ఆన్ క్లిక్ న్యూ వ్యూ ఆన్ క్లిక్ అండ్ ఇక్కడ మీరు డైలీ చెక్-ఇన్ తీసేసుకోండి, డైలీ చెక్. ఓకే గైస్, ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి, ఇది మన డేటాబేస్. అండ్ ఇక్కడ డేట్ మీకు చూస్తే ప్రీవియస్ది, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలా రిజిస్టర్ అయితే డేట్ అనేది మనకి ఇలా కనబడుతుంది.
ప్రీవియస్గా మన కాయిన్స్ కూడా ఇక్కడ 0 ఉన్నాయి. ఇప్పుడు మన యాప్ ఓపెన్ చేస్తాం చూడండి గైస్. ఇక్కడ డైలీ చెకింగ్ మీద క్లిక్ చేస్తాం చూడండి. చూసారా ఇక్కడ 100 కాయిన్స్ యాడ్ అయిపోయినాయి. ఇక్కడ 100 కాయిన్స్ యాడ్ అయిపోయినాయి. అండ్ అలాగే డేటాబేస్లో మీరు చూసుకుంటే ఇక్కడ డేట్ అనేది 8కి మారిపోయింది. చూసారుగా గైస్. మళ్ళీ ఒకసారి క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వార్నింగ్ వస్తుంది. ఈ విధంగా డైలీ చెకింగ్ని యాడ్ చేసుకోండి మీరు కూడా. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.